అవును బొచ్చుడు అవుతుంది కాంపిటీషన్స్కి పోటీలకి ఆల్రెడీ పేర్లు చేసి ప్రాక్టీస్ కూడా తీసుకున్న వాళ్ళకు బొచ్చుడు అవుతుంది ఒక్కరు కూడా అడిగిన వాళ్ళు లేరు కాంపిటీషన్స్లో చేరిన వాళ్ళు ఇక పోయి వీళ్ళకి ఒక జాగ్రత్త తీసుకొచ్చి కాంపిటీషన్స్ ఎప్పుడు ఉన్నాయని చెప్పి డేట్ ఫిక్స్ చేసేయాలి విన్నర్స్ ఎవరు కూడా చేయాలి పెట్టేసినాం ఇక చేస్తూ ఉంటే లేట్ అవుతూనే ఉంటుంది పక్కన పెట్టేసేయాలి కాంపిటీషన్స్ ఇక ఎవరు గెలితే వాళ్ళకి బహుమతి అవార్డ్ అండ్ ప్రైజ్ కూడా ఇస్తారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి చూడాలి ఈ మంత్లో ఒక 10 డేస్లో ఫిక్స్ చేసేస్తాం డేట్ వాళ్ళు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు పాల్గొనవచ్చు గెలవచ్చు కూడా చెప్పాలి మరీ మర్చిపోయినట్టయితే వాళ్ళు వీళ్ళకి ఎంత పోరమ్మా అసలు వదిలిపెడితే అంత ఎంత అరే మా కాంపిటీషన్స్ ఉన్నాయి అరే క్రికెట్ కాంపిటీషన్స్ పాల్గొంటాను బ్యాడ్మింటన్ కబడ్డీలో నేను క్రికెట్ కబడ్డీ నేను క్రికెట్ ఎక్కువ మంది క్రికెట్లో పాల్గొనడానికి మంచిగా క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ 10 డేస్లో అంటే నెక్స్ట్ 4th వచ్చే 4th కాంపిటీషన్స్ ఆడ కాంపిటీషన్ ఉన్నది మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నిటికీ మంచి ఆడాలి గెలవాలి మనమే మొత్తం 3 ప్రైజులు ఉంటాయి అట్రా ఫస్ట్ ప్రైజ్కి ప్రైజ్ మనీ అవార్డు ఇంకా గిఫ్ట్స్ అన్ని ఇస్తారట నెక్స్ట్ సెకండ్ ప్రైజ్కి కొంచెం ప్రైజ్ మనీ ఒక అవార్డు మాత్రమే థర్డ్ ప్రైజ్కి ఓన్లీ అవార్డు ఇంకేంది మంచిగా డెవలప్ కూడా చేస్తాం మన లైన్ మొత్తం కాంబినేషన్ పెట్టుకుంటా మొత్తం ఆర్గనైజర్ మాత్రం చెల్లనే చేసుకుంటాడు మళ్ళీ సో ఇంకే పాల్గొని మంచిగా గెలవాలి మనమే పొడి పెట్టుకొని మనమే ఏంటిదో చూపాలి మంచిగా ఉండదు ప్రాక్టీస్ చేసుకుందాం ఇప్పుడు ఫోకస్తో ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా ఫోకస్ ప్రాక్టీస్ చేసినాం అనుకో అంత మంచి ఫోకస్ ఆడగలుగుతాం ఎవరు కావాలని వాళ్ళు విన్ అవుతాం ఎవరెవరు విన్ అయినా అందరు గ్యాంగ్ ఎక్కువ వచ్చినట్టే అన్నిటిని షేర్ చేద్దాం మన గ్యాంగ్లో పంచేద్దాం ఎంజాయ్ చేద్దాం ఇంకేంది వాటిని కూడా మన గ్యాంగ్లో ప్రెజెంట్ చేద్దాం గ్రూప్లో కూడా పెట్టిద్దాం ఇంకేంది రైట్ మొత్తం ఘోరం చేయాలి గెలిచిన తర్వాత ఒక డీజే పెట్టి ఘోరం చేయాలి డైరెక్ట్ మామూలు కాదు మళ్ళీ ఫుల్ బలం చేయాలి డైరెక్ట్ వేరే లెవెల్లో ఇప్పుడు ఓడి షాక్ అయ్యి మొత్తం ఘోరం అవుతుంది ఇప్పుడే ఇట్లా అయితే ఇంకా కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది ఇంకో 9 days ఉన్నాయి తర్వాత కానీ ఏమో షాక్ ఘోరంగా అవుతాను ఒకరింకొకటి ఇప్పుడైనా మర్చిపోయేలా డాలకాలి ఇంతనే గుర్తు పెట్టుకోవాలి కానీ సరేలే ఎట్లయితే అట్లా ఇప్పుడు అది చెప్పేసినాం రాజకీయాలు ఉంటారు మనం అయితే ఇప్పుడే కొందాం మనం అన్నీ ఏర్పాట్లు చేసుకొని పెట్టేద్దాం ఆర్గనైజ్ చేద్దాం ప్రోగ్రామ్ని 9 days అట్లా వేసి డైరెక్ట్ కూడా చేసినాం ఇక్కడ కాదు కాంపిటీషన్స్ ఇక్కడనే జరుగుతాయి జెడ్పీ స్కూల్ కాడ ఎక్కడైనా గ్రౌండ్ కాడ పెడదాం మళ్ళీ సెట్ అవుతుంది అలాగా గట్టిగా సెట్ చేయాలి అన్నింటినీ ఒక 2-3 days అన్నీ పెట్టేసి ఆర్గనైజ్ లేస్తాం తగ్గేదేలా అనాలి నైట్ ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాము ముందు పొద్దున ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మొత్తం రెస్ట్ చేసుకొని పొద్దున అంతా ప్రాక్టీస్ చేసుకొని మంచిగా కాంపిటీషన్కి వెల్ ప్రిపేర్డ్ ఉండి కాంపిటీషన్ మంచిగా ఆడి గెలిచి ఇప్పుడు మొత్తం మనం ఎవరు చేస్తే మనమే అయి ఉండాలి వాళ్ళు ఎవరు పెద్దల దగ్గర దగ్గర ఈ చిట్ల దగ్గర రావాలి చిన్న కలిసి పెట్టి కూడా ఉంటుంది చూసుకురా పై మంచిగా ఆడాలి పై మనీ కొట్టాలి మంచి కాంపిటీషన్ పెట్టి ఎట్లీస్ట్ ఒక అవ్వాడన్నా గెలవాలి ఎట్లీస్ట్ లాస్ట్ ప్రైజ్ అనే గెలవకుండా గైడ్స్ తరఫు నుంచి ఎట్లీస్ట్ ప్రైజ్ చూడాలి అనేది ముగ్గులు పడి బాగుంటుంది ముగ్గులు పడి ఊకునేదే తగ్గేదేలే మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం కాంపిటీషన్స్ వల్ల బాగా నచ్చమని ఎన్నో అనుకున్నాం మంచిగా గెలిచినాం కాంపిటీషన్స్ ఊకునేదే మంచి ప్రాక్టీస్ చేద్దాం ఓన్లీ ముగ్గురు పడలేము కాదు మనకు వచ్చిన షటిల్ ఇంకా ఒక్కొక్కడు అలా కూడా ప్రాక్టీస్ చేద్దాం కాంపిటీషన్ పాల్గొన్నాం వెళ్ళక్కగలది అవుతుంది మంచిగా పై ఊకునేది వేయాలి మొత్తం సెల్లులో ఎట్లాంటి యాక్టివిటీ చేయాలి ఎట్లాంటి ఫిట్నెస్ చేయాలి ఏం చేయాలి ఎట్లాంటి ప్రాక్టీస్ చేయాలి కాంపిటీషన్స్ రోజు ఇలా చూసి రోజు డైలీ కాంపిటీషన్ చేయదాకా మొత్తం అన్నీ చేయాలి ఇంకొక 5 days 7 days ఇంటి ప్రాక్టీస్ మంచిగా ఆర్డర్ చేసుకొని అన్నీ రెడీగా ఉండాలి ఫిట్గా మంచిగా ఎంజాయ్ చేయాలి మన టైం వరకు తెలిసి మనలో చెప్తాను చూపించాలి మనమే పోదు ఈ నైట్ కూడా పేరు ఇచ్చి రమ్మన్నారు కానీ ఇచ్చి రావాలి ఖచ్చితంగా ఇచ్చేసిన పేరు ఇచ్చి వచ్చి మన సైన్ పెట్టేసి రావాలి ఆడ ఎప్పుడు పాల్గొన్నారు ఏందని చెప్పి 2 days ఉంటాడు కమ్మ అదే ఎందుకు అట్లా చెప్తాను మంచిగా ప్రాక్టీస్ చేద్దాం చెట్లు అనుకుంటాం మంచిగా ప్రాక్టీస్ చేసుకుందాం లాగమాం కాకుండా ఓకేనా మంచిగా నైట్ కూడా ప్రాక్టీస్ అయితే మంచిగా ఫిట్నెస్ ఉంటుంది ఆల్చిపోకుండా తిన్నాం కూడా కోసం పార్క్ మంచిగా హెల్త్ కూడా మంచిగా కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేస్తాను మనం షటిల్ కూడా ప్రాక్టీస్ అయ్యారంటుండే కాంపిటీషన్ పూజ ఎత్తేనా కాంపిటీషన్ పోటీ చేద్దాం ఎవ్వరు చేసినా మనం గ్యాంగ్లో గెలిచినట్టు అవుతుంది చూడడం కూడా చెప్పిండు మంచిగా ఎంజాయ్ చేద్దాం ఇంకా
కాంపిటీషన్స్ దగ్గర పడుతున్నాయి రే. చెస్లో కూడా ఉన్నాయి, ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. మనమైతే మినిమం 2 వేద్దాం, అట్లీస్ట్ ఒక్కడనే వేయాలి కనీసం. కాబట్టి 2 కూడా వేయచ్చు, చేద్దాం. మిల్లిన ఒక తగ్గకపోతుందా. సో మనం ఏం చేద్దాం. అరే మనం చిన్నోళ్ళకి మాత్రం, మన చిన్నోళ్ళు మాత్రం పెద్దలకు అవకాశం కూడా చేద్దాం. అలాగే ఏమి చేద్దాం మనం. ఎవరి ప్లాన్లు అవి ఉన్నారు. చిన్న అయితే ఇంకా ఘోరని ఎత్తాలి, ఎవ్వరికి ఏది దక్కనియకుండా చేయనీయకుండా. చూద్దాం ఎక్కడ దాకా వస్తుంది. ఎవరికి వెళ్తారు, పెద్దోళ్ళకి వెళ్తారు, చిన్నోళ్ళకి వెళ్తారు. ఉన్నాయి కదా 6 days ఉంది టైం. చరణ్ మాత్రం ఆర్గనైజ్ మంచిగా చెప్తాడు, పేర్లు ఇచ్చేసిండు, మొత్తం అన్నీ చేసిండు. సరే చూద్దాం, మంచిగా ప్రాక్టీస్ చేద్దాం. ఎప్పుడైతే సైలెంట్గా మొత్తం ఊపాలి మనం. అంటే ఇంటికి ఊపియాలి, మామూలుగా కాదు. హై లెవెల్స్ యాక్టివిటీ ఊపియాలి గర్ల్స్ అనేది. ఉంటుంది మనతో అనిపించాలి ఎట్లా చేసి కాంపిటీషన్స్లో. మనది హవా నడవాలి. చూద్దాం. అట్లా మనం ఎవరిని జడ్జ్ చేయొద్దు, ఏం చేయొద్దు, ఎందుకంటే ఎవరిది ఎలాంటి పొజిషనో తెలియదు. సో చూద్దాం ఏమైందో అప్పటి అప్పుడే. కానీ ఇప్పుడు మనం ప్రాక్టీస్ మనం చేద్దాం. చూద్దాం ఎట్లా చేద్దాం. ఫోకస్ ఉండాలి ప్రతి దాని మీద. ఇప్పుడు ఏదైనా ప్రాక్టీస్ చేసుకొని అన్నీ చేద్దాం. ఎవ్వరు కండవాడదు, మన ఐడియాస్ని ఎవ్వరు ఫాలో కావద్దు, ఏం చేయొద్దు. మనం ఒక సీక్రెట్ ఏది పని చేయాలి. మన గ్రూప్ అందరం ఎంజాయ్ చేయాలి వేరే లెవెల్. మామూలుగా ఇంకా ఘోరం ముట్టాలి లేరు దాటుకుని ఊపాలి. మనం ఏంటిది ఊపియాలి. మంచి ప్రాక్టీస్ చేద్దాం. మనం ఒక్క మిస్ కూడా చేయొద్దు. మనమే కాదు, మన పోటీ కాదు, అపోజిట్ టీం కూడా ఉంటుంది. కాబట్టి అరే మనం ఫోకస్ కావాలి. వాళ్ళు ఎట్లా ఆడలేదు, మనం పోటీ పడవచ్చు, ఆపోజిట్ వాళ్ళకి పోటీ పడవచ్చు, ఎవరోళ్ళు ఇక్కడ కూడా వెళ్ళచ్చు. మంచిగా ఫోకస్ ఉండాలి ఎప్పటి నుంచి. ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేద్దాం. ప్రతి ఒక్క దాన్ని పట్టుబడి మనం సాధిద్దాం ఈసారి నుంచి. ఊరుకునేది లేదు. గర్ల్స్లో మాత్రం ఖచ్చితంగా రావాలి. బాయ్స్ ఖచ్చితంగా రాకున్నా కానీ, ఒక్క వాడన్నా కానీ కనీసం. అప్పుడు మన గర్ల్స్ తోపు అనిపించుకుంటారు. ఇంకెక్కువ టైం కూడా లేదు, ఒక 5 days కాబట్టి చూద్దాం ఏమైద్దో. కానీ మన హోప్ అయితే మనకు ఉంటుంది. దేవుని నమ్ముకుందాం, దేవుని మొక్కుదాం. తర్వాత అవుతుంది. ఇప్పటికైతే చూద్దాం ఏమైద్దో. అట్లయితే అట్లా మన వంతు మన సహాయం మన పోటీ పండి లేకుండా ఆడదాం. మన ఫోకస్డ్గా అట్లయితే మనం ఫోకస్ ఆడగలుగుతాం. అప్పుడైతే మాట్లాడకూడదు. అరే ఎందుకు కూడా తిరుగుతూ చుట్టి టైం పాస్ అయితే లేదా వాడితో ప్రాక్టీస్ చేసుకోవాలని కాంపిటీషన్స్లో ఏమేమి చేస్తాను. అరే మంచిగా ఐపీఎల్ చూసుకొని టైం పాస్ అవుతాను నైట్ పూట. అన్నం నేను ఆడుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా సెల్లో కూడా ఐపీఎల్ ఇంకా 360 degrees కెమెరా ఎక్కువ చూస్తాను. ఇంకా ఎంత టైం పాస్ అవుతుందంటే మామూలు టైం పాస్ అవుతారు. ఇదే తన డైరెక్ట్ బీచ్లా అట్లుంటుంది మన బాయ్స్లో. ఇక్కడైతే ప్రాక్టీస్ మంచిగా చేసుకోవాలి. అక్కడ విడిచిపెట్టద్దు, ఏం చేయదు. 5 days టైం అంటే అంత ఈజీగా ఎట్లుంటుందో ఏం చేస్తుందో తెలియదు. మనకి ఎక్కువ కొడుతుంది. లేకపోతే గర్ల్స్కి సపోర్ట్ బాగుంటుంది. ఎక్కువ చేసిన జడ్జెస్ కూడా ఎవరో చూసుకుని అప్పుడు మన సో మంచిగా ఫోకస్గా ఉన్నాం. జడ్జెస్ ఎవరు వాళ్ళ ముందు మంచిగా చూపిద్దాం మన టాలెంట్ని. మంచి ఫోకస్డ్గా ఆడి మనం ఏంటి తిరుగుతాం. 5 days అంటే 5 days టైం ఉంది, ఇంత టైం కూడా లేదు. సో అంత ఎక్కువ వెళ్దాం. ఓకే టైం అయిపోయింది. ఇక ఫిట్నెస్ చేసి మనం ఏమేమి గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాం, ఎప్పటిదాకా ప్రాక్టీస్ ఉంది, ఎన్ని డేస్ ఉందని చూసేసుకొని అలా బుక్లో రాసి వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టాం. మంచి ప్రాక్టీస్ చేద్దాం. ఫోకస్డ్ గురించి ఒక బ్యాట్ని ఎట్లా కనెక్ట్ చేయాలి, బాల్ బట్టి, కబడ్డీలో ఎట్లాంటి స్కిల్స్ని ఉపయోగించాలి, ఫుట్బాల్ ఎట్లాంటి యాటిట్యూడ్ని చూపించాలి, అండ్ ఇంకా ఏమేమి చేయాలి అప్పటి నుంచి అప్పటికి ఇవన్నీ చూసుకొని మొదలుదాం, పోదాం, మంచిగా ఆడదాం, గెలుద్దాం. ఇప్పటికైతే ప్రాక్టీస్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు చేసుకుంటూ 5 days టైం కూడా అప్పటికప్పుడు చేద్దాం. ఇలా ఈ విధంగా మన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ పక్కన కూర్చోండి. బై బై. థాంక్యూ.